ఏ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష? గౌరవ సభ్యులు ప్రస్తావించినట్లు ముందుగా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏమంటే అధ్యక్ష, రాష్ట్రంలో రీజనల్ హెల్త్ సెంటర్స్ అనేవి లేవు అధ్యక్ష. రీజనల్ హెల్త్ సెంటర్స్ అనేవి ఎగ్జిస్ట్ లేవు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, వారు అడిగినట్టు పెద్దాపురం మరియు సామర్లకోటలోనూ ఉన్నటువంటివి ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలు కాదు అధ్యక్ష, వాటిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అధ్యక్ష, సిహెచ్సిలు అని అంటాం అధ్యక్ష. అయితే అధ్యక్ష కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మరియు సామర్లకోటలోనూ అధ్యక్ష 2 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి అధ్యక్ష. అంటే 2 సిహెచ్సిలు పనిచేస్తున్నాయి అధ్యక్ష. ఈ 2 సిహెచ్సిలను అధ్యక్ష నాడు నేడు కింద చేపట్టి మనం వీటిని పటిష్టం చేశాం అధ్యక్ష. అయితే దీనికి సంబంధించి అధ్యక్ష ఏదైతే పెద్దాపురంలో 50 బెడెడ్ సిహెచ్సి ఉంది అధ్యక్ష, దీన్ని మనము మేలో 2022 మనము పూర్తి చేశాం అధ్యక్ష. చేసి 7,31,00,000 దీనికి ఖర్చు చేశాం అధ్యక్ష. ఇది పూర్తి స్థాయిలో కూడా ఫంక్షనింగ్ లో ఉంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష మరొకటి సామర్లకోటలో అధ్యక్ష, అది కూడా సిహెచ్సి అధ్యక్ష 30 బెడెడ్. దీన్ని 2,86,00,000తో దీన్ని ఆగస్టు 27, 2021 పూర్తి చేసి అప్పగించడం జరిగింది అధ్యక్ష. పూర్తిగా కూడా ఈ 2 భవనాలు ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు పనిచేస్తున్నాయి అధ్యక్ష. పూర్తిగా ఈ 2 కూడా వాడకంలో ఉన్నాయి అధ్యక్ష. అవి వాడుకలో లేవన్న మాట పూర్తిగా కూడా అవాస్తవం అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. అలాగే సి ప్రశ్న అధ్యక్ష, నిర్మించిన భవనాలు పేద రోగుల కోసము పూర్తి స్థాయిలో కూడా సేవలు అందిస్తున్నాయి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సీఎం ఢిల్లీ పర్యటనపై చర్చ జరగాలి. సీఎం ఢిల్లీ పర్యటనపై చర్చ జరగాలి. సీఎం ఢిల్లీ పర్యటనపై చర్చ జరగాలి. సీఎం ఢిల్లీ పర్యటనపై నెక్స్ట్ క్వశ్చన్. సీఎం ఢిల్లీ పర్యటనపై చర్చ జరగాలి. సీఎం ఢిల్లీ పర్యటనపై చర్చ జరగాలి. సీఎం ఢిల్లీ ఆరోగ్య ధన్యవాదాలు అధ్యక్ష. ఆరోగ్య శాఖ వైద్య మంత్రి గారికి నమస్కరిస్తూ, మరి అలానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్య ప్రదాతగా మరి 5 కోట్ల ప్రజల తాలూకు ఆరోగ్యమే సౌభాగ్యంగా భావిస్తూ, మరి అలానే అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ఆరోగ్యశ్రీలో 3,000 పైన ఆరోగ్య సమస్యలను ప్రతిపాదిస్తూ ఆరోగ్య ఆసరా అందిస్తూ, మరి అలానే మన శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి ఉద్దానంలో జరిగినటువంటి కిడ్నీ సమస్యలు, మరి అలానే ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతంలో వచ్చి అక్కడ గత ప్రభుత్వంలో సంపూర్ణంగా ఒక ఉదాహరణ చెప్తున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం సంపూర్ణంగా అక్కడ కిడ్నీ సమస్యలు ఎలా వస్తున్నాయి, రోజుకి ఎంతమంది చనిపోయినా పట్టించుకొని పక్షంలో అప్పుడు వచ్చి అక్కడ ఉండేటువంటి ప్రజల తాలూకు సమస్యలు తెలుసుకొని మరి ఉద్దానంలో మరి ఆ గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలకు అందరికీ ఒక సమీక్ష ఏర్పరిచి ప్రతి కుటుంబాన్ని కలిసి ఈ కిడ్నీ వ్యాధి అనేది ఎలా వస్తుంది, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అయితే పరిశోధన చేసిన తర్వాత అక్కడ మంచినీటిలో కొన్ని సమస్యల వల్ల కిడ్నీ సమస్య వస్తుందని తెలిసిన వెంటనే పాతపట్టు నియోజకవర్గం నుంచి హిరమండలం రిజర్వాయర్ నుంచి మరి అక్కడ ఉండేటువంటి నీటి నుంచి మంచినీటి ఉద్దానం మంచినీటి పథకం కింద తీసుకుని వచ్చి మరి ప్రజలందరికీ కూడా 7 మండలాలకి 8 లక్షల మంది ప్రజలకు మంచినీటి సౌకర్యం అందించాలని మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఓ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ప్రజల ఆరోగ్యం కోసం 750 కోట్ల పైన మంచినీటి పథకాన్ని తీసుకొని వచ్చి మరి అలానే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మరి గత ప్రభుత్వం చేసినటువంటి ఆలస్యం నిర్లక్ష్యంకి ఒక మచ్చుతోనికి ఆ రోజు ఏ మాట అయితే ఇచ్చారో ముఖ్యమంత్రి అయిన మరుక్షణం 5,000 రూపాయలు నెలకు పెన్షను, మరి డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ మరి ఆరోగ్యమే మరి మనం
భగవంతుని స్వరూపమైనటువంటి ధన్వంతరి అవతారంలో మన ఆంధ్రప్రదేశ్లో వెలిసిన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా నేను ఈ సభ ద్వారా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియచేస్తూ మరి గౌరవ మంత్రి గారికి నేను అడగదలిచింది ఏంటంటే రానున్న ఈ కాలంలో మరి ఎప్పుడైతే ఈ పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం 200 పడకల తాలూకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ఆల్మోస్ట్ పూర్తయిపోయినట్టు వచ్చింది. దాన్ని ఎంత వేగంగా మీరు ఓపెన్ చేస్తారు, మరి ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రజల ఆరోగ్యం తాలూకా ఈ మంచి పథకాన్ని మరి ఈ ఆరోగ్య ఆసరాని మరి అలానే ఆరోగ్యశ్రీ పథకాలు ఈరోజు ప్రపంచం వ్యాప్తంగా చాలా ఖ్యాతి చెందాయి. భారతదేశం అంతా కూడా మన ఆరోగ్యశ్రీ పథకాన్ని చాలా అన్ని విధాలుగా ప్రశంసిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా ప్రజల పట్ల నిబద్ధత మరి మంచి ఆలోచన మరి ధన్వంతరి స్వరూపంగా చూపిస్తున్నటువంటి ఆ ఆరోగ్య సమస్యల పరిష్కారానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రశంసిస్తున్నారు. మరి ఈ విధంగా గౌరవ మంత్రి గారికి నేను అడిగేది ఏంటంటే ఈ కిడ్నీ మా శ్రీకాకుళం జిల్లాలో మరి రావాల్సినటువంటి ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటరు అలానే హాస్పిటల్ ఎప్పుడు ఏ విధంగా తొందరగా మీరు ప్రారంభిస్తారు? మరి గత ప్రభుత్వం తాలూకా ఈ ప్రజలందరూ కూడా గుర్తించారు, వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు. గౌరవ ముఖ్యమంత్రి తాలూకు ఈ మంచితనాన్ని మానవతావాదిని మనకి ఒక చేతిలో మంచి ఆరోగ్యం అందిస్తూ మరొక చేతిలో మరి మంచినీటి అనే అమృతాన్ని అందిస్తున్న ధన్వంతరి స్వరూపుడైన ముఖ్యమంత్రి గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు ఈ ఉద్యానానికి సంబంధించి అధ్యక్ష ఇప్పటి వరకు కూడా మన ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏంటి, అలాగే మన జగనన్న ప్రభుత్వం అందజేస్తున్నటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏంటి అనే విషయాల మీద వారు అడగడం జరిగింది. అధ్యక్ష అంటాం అధ్యక్ష. ఇది వైద్య రంగంలో ఒక బేసిక్ అధ్యక్ష. ఈ బేసిక్ ప్రిన్సిపల్ ని టీడీపీ వాళ్ళు వాళ్ళ గత ప్రభుత్వ పాలనలో ఏ విధంగా ఆదమర్చారో అర్థం కావట్లేదు అధ్యక్ష. గత ప్రభుత్వంలో గనక అధ్యక్ష వీళ్ళు టీడీపీ ప్రభుత్వము ఉద్యానాన్ని గనక పట్టించుకుంటే బాగానే ఉండేది అధ్యక్ష. కానీ వీళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష. ఈరోజు ఉద్యానాన్ని గత ప్రభుత్వంలో అధ్వానంగా మార్చారని తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి అధ్యక్ష ఉద్యానం గురించి నేను కూడా విన్నాను అధ్యక్ష, కానీ స్వయంగా నేను మా అధికారులందరం కూడా కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళాం అధ్యక్ష. మీరు కూడా అధ్యక్ష ఆ జిల్లా వాసులుగా అక్కడ వాళ్లకు అది ఎంత తీవ్రమైన సమస్యనో మీకు కూడా తెలుసు అధ్యక్ష. మరి అలాంటి సమస్యని కనీసం అధ్యక్ష వీళ్ళ కళ్ళకు గత హయాంలో చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ ప్రభుత్వానికి కనిపించలేదని నేను అడుగుతున్నాను అధ్యక్ష. లేదా కనిపించినట్టు దాటేసుకొని పోయారా అనేది కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష. మరి ఆ ఉద్యానంలో అధ్యక్ష మనం చూసుకున్నట్టయితే అధ్యక్ష ఇప్పుడు మన ప్రభుత్వంలో మన జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే అధ్యక్ష ఫస్ట్ అధ్యక్ష ఏదైతే వీళ్ళకు ఈ ఉద్యానం సమస్యకు సంబంధించి ఈ సీరం క్రియాటినిన్ అధ్యక్ష గ్రేటర్ దెన్ 1.5 కనుక నమోదైతే అధ్యక్ష వాళ్ళు కిడ్నీ ఎఫెక్టెడ్ కిందకి వస్తారు అధ్యక్ష. మరి ఆ స్టేజ్లో ఎవరికైతే డిటెక్ట్ అయిందో అధ్యక్ష వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్టేజెస్లో అధ్యక్ష వాళ్ళకు వాళ్ళ మెడికల్ మేనేజ్మెంట్కి సంబంధించి అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు సీకేడి పెన్షన్స్ అని 5,000 చొప్పున వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు అధ్యక్ష. ఇది గత ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు ఏమాత్రం కూడా చేయలేదు అధ్యక్ష. మరి అలాగే అధ్యక్ష ఏదైతే అధ్యక్ష కిడ్నీ డయాలసిస్ ఎవరైతే వాళ్ళకు కిడ్నీ డయాలసిస్ గోత్రు అవుతున్నారో అధ్యక్ష వాళ్ళకు చంద్రబాబు నాయుడు హయాంలో అధ్యక్ష వాళ్ళకి ఏదో కొంతమందికి అది కూడా 2017 తర్వాత అధ్యక్ష 2017 తర్వాత 2,500 చొప్పున ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు కొంతమందికి ఇచ్చారు అధ్యక్ష. అదే అధ్యక్ష మన నాయకుడు డే 1 నుంచి అధ్యక్ష డయాలసిస్కి వెళ్తున్నటువంటి అన్ని పేషెంట్స్కి న్యాయం చేస్తూ 10,000 చొప్పున ఈరోజు జగనన్న ప్రభుత్వము డయాలసిస్ చేసుకున్నటువంటి
అధ్యక్ష. ఇది అధ్యక్ష ఆ ప్రజల పట్ల జగనన్నకు ఉన్నటువంటి కన్సర్న్ అధ్యక్ష. ఇంతేకాదు అధ్యక్ష, అక్కడ అధ్యక్ష ఈ ఉద్యానం అంటే అధ్యక్ష, ఈ ఉద్యానం అంటే 7 మండలాలు అధ్యక్ష, 7 మండలాలు, 2 మున్సిపాలిటీలు, 807 గ్రామాలు అధ్యక్ష. అలాగే అధ్యక్ష దాదాపుగా సుమారు 6.5 లక్షల పైగా జనాభా ఉంటారు అధ్యక్ష. మరి వీళ్ళందరికీ కూడా అధ్యక్ష, వీళ్ళందరికీ కూడా టెస్టులు చేయడానికి కావచ్చు, వీళ్ళకి కావాల్సినటువంటి మందులు అధ్యక్ష, డయాలసిస్ మందులు అంటే మామూలుగా 25 రకాలు ఉంటాయి అధ్యక్ష. కానీ ఎక్స్పర్ట్స్, నిపుణుల అధ్యక్ష, అలాగే నెఫ్రాలజిస్టులు ఇచ్చినటువంటి సలహాల మేరకు అధ్యక్ష ఓన్లీ డయాలసిస్ సంబంధించిన ఈ కిడ్నీ రిలేటెడ్ జబ్బులకు సంబంధించి అధ్యక్ష అడిషనల్ గా 12 మందులు అధ్యక్ష, 12 మందులని మనం అందుబాటులోకి తీసుకొచ్చి టోటల్ గా 37 రకాల డ్రగ్స్ ని ఈ రోజు వాళ్ళందరికీ కూడా మనం అందుబాటులోకి తీసుకొచ్చాం అధ్యక్ష. అలాగే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు డయాలసిస్ చేసుకోవడానికి కావచ్చు, అలాగే ఉన్నటువంటి శ్రీకాకుళం జీజీహెచ్ నుంచి కూడా ఈ డాక్టరు ఈ ఉన్నటువంటి సిహెచ్సిలకు వచ్చి ఒక టైం షీట్ మేనర్ లో అక్కడ వచ్చేసి ఆ మండలాల్లోకి వచ్చేసి ఆ పేషెంట్స్ ని కూడా చూడటం జరుగుతుంది అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నేను అంటున్నాను అధ్యక్ష, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నాను అధ్యక్ష. అసలు ప్రివెన్షన్ గురించి మనం పట్టించుకోవాలి కదా అధ్యక్ష. ప్రివెన్షన్ కోసం అధ్యక్ష వన్ ఆఫ్ ద రీసెర్చెస్, మన ప్రభుత్వం ఏదైతే కొన్ని రీసెర్చెస్ చేస్తుందో అధ్యక్ష, ఆ రీసెర్చెస్ లో వన్ ఆఫ్ ద రూట్ కాజ్ క్యాన్ బి వాటర్ అని అన్నారు అధ్యక్ష. ఒక వన్ ఆఫ్ ద రూట్ కాజ్ క్యాన్ బి అన్నందుకే అధ్యక్ష అక్కడ ఈ వాటర్ వల్ల ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారేమో, దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వాలని అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి హీరా మండల్ నుంచి 100 కిలోమీటర్ల తాగునీటి పైప్ లైన్ ని తీసుకొచ్చి దాదాపు 742 కోట్ల వ్యయంతో అధ్యక్ష రేపు జూన్ లో పనులు కంప్లీట్ అవుతున్నాయి అధ్యక్ష. ఆ ప్రాంతానికి శాశ్వత మంచినీరు ఇచ్చి ఆ శాశ్వత పర్మనెంట్ సొల్యూషన్ తో ఆ ప్రాంత ప్రజలకు మంచినీళ్ళు జగనన్న గారు ఇవ్వబోతున్నారు అధ్యక్ష. ఐ రిపీట్ అధ్యక్ష, 742 కోట్ల ఖర్చుతో అధ్యక్ష ఆ ఉద్యానం ప్రాంత ప్రజలకు తాగునీళ్లు మన జగనన్న ప్రభుత్వం కల్పించబోతుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా అధ్యక్ష రానున్న కాలంలో అధ్యక్ష 200 పడకల పలాస డయాలసిస్ యూనిట్ అధ్యక్ష, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ 200 బెడెడ్ హాస్పిటల్ ని 50 కోట్ల వ్యయంతో ఆ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దాంట్లో ఎంతమంది స్టాఫ్ చెప్పిన అధ్యక్ష, మెడికల్ స్టాఫ్ 151 మెడికల్ స్టాఫ్ ని అక్కడ మనం డిప్లాయ్ చేసి అక్కడి నుంచే మనము మెరుగైన వైద్య సేవలు అందించబోతున్నాం అధ్యక్ష. అంటే ఆలోచించండి అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు అధ్యక్ష ఎందుకు అధ్యక్ష వీళ్ళు ఇంతగానో మరుస్తారు నాకు అర్థం కాదు అధ్యక్ష. రాష్ట్రంలో అధ్యక్ష 680 మండలాలు ఉన్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో. మరి 7 మండలాలకు సంబంధించినటువంటి ఒక సమస్యని వాళ్ళ కళ్ళకు కనిపించని వాళ్ళు ఇప్పుడు మంచి చేస్తున్న జగనన్న ప్రభుత్వం మీద ఇలాగా అరుస్తారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష వాళ్ళకు ఉన్నటువంటి ఇది అధ్యక్ష డెడికేషన్ అంటే ఈరోజు జగనన్న ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఒక కన్సర్న్ ని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జోక్ అధ్యక్ష, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అధ్యక్ష, ఇట్ ఈస్ వెరీ సీరియస్ అధ్యక్ష. మరి ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్, ఆ సీరియస్నెస్ ఈ రోజు మన జగనన్న ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈ రోజు ఆ ప్రాంత ప్రజలకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటున్నాం అధ్యక్ష. మీ ద్వారా ఉద్యాన ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను అధ్యక్ష, ఉద్యాన ప్రజలకు అండగా ఉంటుంది జగనన్న ప్రభుత్వం అధ్యక్ష. ఉద్యాన ప్రజలకు వాళ్ళ భావితరాలకు జగనన్న అండగా ఉంటాడనే మెసేజ్ ని మీ ద్వారా ఆ ప్రాంత ప్రజలకు అందజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సీఎం ఢిల్లీ పర్యటన స్వప్రయోజనాల రాష్ట్ర ప్రయోజనాల సీఎం ఢిల్లీ పర్యటన స్వప్రయోజనాల రాష్ట్ర ప్రయోజనాల చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.